హాయ్ ఫ్రెండ్స్, కొత్త మహాసముద్రం భూమి మీద ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో అసలు ఏం జరుగుతోంది? నిజంగానే ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడబోతోందా అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు చేరాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడబోతోంది. ఈ మహాసముద్రం పుట్టుకొని రావడానికి సుమారు 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చని గతంలో అంచనా వేశారు. అయితే నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు మాత్రం కొత్త మహాసముద్రం ఊహించిన దానికంటే త్వరగానే ఏర్పడనుందని సూచిస్తున్నాయి. కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు సమయాన్ని మేం 10 లక్షల సంవత్సరాలకు తగ్గించాం. ఇప్పుడు బహుశా ఆ సమయం కూడా సగానికి తగ్గొచ్చు అని బీబీసీ బ్రెజిల్కు జియో సైంటిస్ట్ సింథియా ఎబింగర్ చెప్పారు. ఆమె అమెరికాలోని టులెన్ యూనివర్సిటీలో పరిశోధకురాలు. ఆమె 1980ల నుంచి ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారు. గూగుల్ స్కాలర్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు సింథియా ఎబింజర్ రాసిన వ్యాసాలు 16,000 సార్లకు పైగా ఉదహరించారు. ప్రసిద్ధి చెందిన నేచర్ మ్యాగజైన్లో ఆమె రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు, అధ్యయనాలు, ఫలితాలు చాలానే ప్రచురితమయ్యాయి. ఇటీవలి కాలంలో ఆమె ప్రచురించిన వ్యాసాలలో ఎక్కువగా ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడడం గురించి, అక్కడ భౌగోళిక పరిస్థితులపైనే ఉన్నాయి. అవే కాక 3 టెక్టోనిక్ పలకలు, అరేబియన్, ఆఫ్రికన్, నుబియన్ అని కూడా పిలుస్తారు, సొమాలియన్ పలకల ప్రస్తావనలు కూడా అందులో ఉన్నాయి. 1998లో నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన సింథియా వ్యాసం సెనోజోనిక్ మ్యాగ్జోనియంపై ఎక్కువగా చర్చ నడిచింది. ఆమె తోటి జియాలజిస్టులు సుమారు 900 సార్లు ఆ వ్యాసం గురించి చర్చించినట్లు గూగుల్ స్కాలర్ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఎర్ర సముద్రంలోంచి కొత్త మహాసముద్రంలోకి నీరు. తన అధ్యయనంలో ఇథియోపియన్ పీఠభూమిపై మాగ్మా ప్రభావం గురించి సింథియా ఒక నమూనాతో విశ్లేషించారు. ఇది తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరిస్తుందని, 45 మిలియన్ సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని రాశారు. అంతేకాకుండా శిలాద్రవం ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, తూర్పు ఆఫ్రికా చీలికను దాటి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఇథియోపియా ఎత్తైన ప్రాంతాలు, తూర్పు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉంటుందని కూడా ఆమె రాశారు. ఇథియోపియా భూగర్భంలో ఉన్న చిన్న అగ్నిపర్వతం ఉప్పునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటోంది అని చెప్పారు సింథియా. ఆమె చెప్తున్న దాని ప్రకారం సొమాలియన్ పలకం, విస్తృతమైన ఆఫ్రికన్ పలకలు విడిపోయి హిందూ మహాసముద్రం దిశగా చీలిక ఏర్పడి ఆ చీలిక నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు వీలుంది. నిజానికి ఇది కొత్త మహాసముద్రం ఉద్భవించినట్లు కాదు, కానీ మనమంతా కొత్త మహాసముద్రంగానే పిలుస్తున్నాం అన్నారు సింథియా. ఎర్ర సముద్రపు నీరే ఆ మహాసముద్రంలోకి చేరుతుందని ఊహించుకోండి అని అన్నారు. 3 టెక్టోనిక్ పలకలు భిన్నమైన వేగంతో కదులుతున్నాయని కూడా ఆవిడ తెలిపారు. అరేబియన్ పలక ఆఫ్రికన్ పలకం నుంచి ఏడాదికి 2.5 సెంటీమీటర్ల మేర దూరం జరుగుతోంది. మిగిలిన 2 ఏడాదికి 0.5 సెంటీమీటర్ చొప్పున కదులుతున్నాయి. నిదానంగా కదిలి కొన్నాళ్లకు ఆఫ్రికా ఖండాన్ని 2గా చీల్చుతాయి. ఈ చీలికలోకి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ల నుంచి ఉప్పు నీరు వచ్చి చేరుతుంది. ఈ సిద్ధాంతానికి ప్రధాన కారణము లేకపోలేదు. 2005లో చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగానే ఇదంతా చెప్తున్నారు జియాలజిస్టులు. 2005వ సంవత్సరంలో ఇథియోపియాలోని ఎడారి ప్రాంతంలో సుమారు 420కి పైగా భూకంపాలు సంభవించాయి. అగ్నిపర్వతాల నుంచి భారీగా బూడిద వెలువడింది. ఈ పరిణామాల వల్ల అఫర్ ప్రాంతంలో 60 కిలోమీటర్ల మేర పొడవున చీలిక ఏర్పడింది. ఇథియోపియాలోని అడిస్ అబాబా యూనివర్సిటీకి చెందిన జియోలజిస్ట్ అటాలే అయల్ నేతృత్వంలో ఈ ఘటనపై అధ్యయనం నిర్వహించారు. ఆ ఫలితాలను 2009లో ప్రచురించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో అగ్నిపర్వత టెక్టోనిక్ సంక్షోభం పేరిట ప్రచురితమైన వ్యాసంలో దబాహు గుబ్హో
అడోల్బే అగ్నిపర్వత సముదాయాల్లో ఈ ఘటన మూలాలను గుర్తించినట్లు తెలిపారు. శిలాద్రవం అక్కడి నుంచే వచ్చినట్లు చెప్పారు. ఈ సంక్షోభం చివరికి మహాసముద్రం ఏర్పడే చీలికను ఏర్పరుస్తుందని వారు దాంట్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం BBC ఆయన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించింది. ఆయన బదులిస్తూ చీలిక ప్రక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్రికన్ పలకం ఉత్తరం దిశగా వెళ్ళి యూరోపియన్ పలకాన్ని ఢీకొంటుంది. దీనివల్ల ఆల్ప్స్ పర్వతాలలో మరికొన్ని పర్వతాలు ఏర్పడతాయని చెప్పారు. అయితే ఈ భూగోళిక ప్రక్రియ మొత్తం రాబోయే కొన్ని శతాబ్దాల్లోనే లేదా వేల సంవత్సరాల్లోనే జరగదు. అందుకు మిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది. భూకంప చిత్రాలు చూస్తే కొత్త మహాసముద్రం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది అని అయలే వివరించారు. భారీ భూకంపాలు వస్తే ఇంకా ముందే కొత్త సముద్రం ఏర్పడవచ్చు. టెక్టోఫిజిక్స్ జర్నల్లో గత నెలలో ప్రచురితమైన అధ్యయనాన్ని నిర్వహించిన 9 మంది శాస్త్రవేత్తల్లో అయాలే, సింధియా కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న భౌగోళిక ప్రక్రియలపై 3D నమూనాను ఆ జర్నల్లో ప్రచురించారు. అధ్యయనానికి సంబంధించిన ముగింపులో వారు పేర్కొంటున్నది ఏంటంటే, ఆ ప్రాంతంలో కొత్త భారీ స్థాయి బాల్స్మిక్ క్రసల్ట్లను గుర్తించారు. అంతేకాకుండా అఫర్ డిప్రెషన్ కింది పొర 25 కిలోమీటర్ల కంటే తక్కువ మందంతో ఉందని తేల్చారు. అఫర్ డిప్రెషన్లో మహాసముద్రపు ప్రభావాన్ని ప్రారంభించేందుకు దారితీస్తుందని వీలున్న అంశాలను ప్రస్తావించారు. చీలిక మరింతగా పెరిగే కొద్ది సముద్రపు నీరు చేరడం కూడా పెరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలు ఆయా తీవ్రతలను బట్టి ఉంటాయి అని BBCకి వీడియో కాల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధియా చెప్పారు. ఎర్ర సముద్రం నుంచి కొత్త సముద్రం ఏర్పడేందుకు 1 మిలియన్ సంవత్సరాల కంటే తక్కువే పట్టొచ్చని ఆమె అంచనా వేశారు. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 10 లక్షల సంవత్సరాల కంటే తక్కువ సమయమే పట్టొచ్చని ఆవిడ అంచనా వేశారు. అయితే పెద్ద భూకంపాలు వంటివి చోటు చేసుకుంటే ఈ సమయం మరింత తగ్గొచ్చు అని కూడా చెప్పారు. ఇప్పుడున్న సైన్స్ సహాయంతో అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పలేం. అందుకు సైన్స్ మరింత అభివృద్ధి చెందాలి అని ఆమె తెలిపారు. ఇథియోపియా ఎడారిలో 2005లో ఏర్పడిన చీలికపై జరిగిన పరిశోధనలతో భవిష్యత్తులో చోటు చేసుకోబోయే విపత్తులను ముందే ఖచ్చితత్వంతో అంచనా వేసేలా భూకంప నమూనాలను రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.